కొసిగిలో కడేపాలెం నందు వెలసిన శ్రీ కొసిగయ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కర్నూలుకి చెందిన 10 మంది వేద పండితుల వేద మంత్రోత్సవాల మధ్య బాలాలయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. అయితే దొరల వంశస్థుడు పిఎస్ సుందర్రాజ్ దొరకు ఊరి ప్రజలు మరియు ఆలయ 3 మేటి గౌళ్లు బాలాలయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆలయానికి బహుకరించండి అని వారు అభ్యర్థించగా వారి అభ్యర్థన మేరకు పిఎస్ సుందర్రాజ్ దొర బాలాలయ ఆంజనేయ స్వామి 1,05,000 రూపాయల విలువ గల విగ్రహాన్ని విరాళంగా బహుకరించారు. అయితే బుధవారం వేద పండితుల మంత్రోత్సవాల మధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజలు నిర్వహించారు. ఇందులో పిఎస్ సుందర్రాజ్ దొరతో పాటు 3 మేటి గౌళ్ల హోమం పూజలో పాల్గొన్నారు. అలాగే ఆలయం జీవనోద్ధారణ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సాయి కుమార్, మురళీకృష్ణరాజు దొర, గోపాలస్వామి, శ్రీరాముల స్వామి, విష్ణుస్వామి, రామాంజులు స్వామి 3 మేటి గౌళ్ల పాల్గొని వారు మాట్లాడుతూ శ్రీ కొసిగయ్య ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణ పనుల కొరకు 1,50,00,000 ప్రభుత్వం మంజూరు చేసినట్టు వారు తెలిపారు. అయితే గ్రామ ప్రజలతో పాటు 3 మేటి గౌళ్లు పిఎస్ సుందర్రాజ్ దొరకు ఆలయంలో పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. కాగా ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు ఫల పుష్పాలు అందజేసి వారు ఆశీర్వాద వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు మేటి గౌళ్ల సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ కొసిగయ్య అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి నూతన బాలాలయ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. సుందర్రాజు దొరగారు బాలాలయ విగ్రహాన్ని బహుకరించారు దేవాలయానికి. ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యావచనం, రక్షాబంధనం, ఆ తదుపరి ఆహ్వానం చేసి స్వామివారిని ప్రతిష్ఠిస్తారు. జై శ్రీమన్నారాయణ.